ఈ వీడియోలో నేను ఈరోజు మీకు లైఫ్‌లో ఫస్ట్ టైమ్ ఒక థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ అయితే నేను ఫేస్ చేశాను. అది ఈరోజే అనమాట. సో, ఏంటి అదంతా కూడా నేను ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఛానల్‌ని ఫస్ట్ టైమ్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అట్లాగే వీడియోని లైక్ హాయ్! హలో! నమస్తే! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీను ఫీల్ గుడ్ మొమెంట్స్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? సో, మీరెప్పుడు హ్యాపీగా, హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఇప్పుడైతే మలేషియాలో మేము 'కల్కి' మూవీ చూడడానికైతే వెళ్తున్నాము. సో, ఇక్కడ థియేటర్స్‌కి, మన ఇండియాలో ఉన్న థియేటర్స్‌కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? అండ్ అట్లాగే మూవీ ఎట్లా ఉంది? ఏంటి? ఇవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. సో, వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. చూసేయండి. సో, వీడియో చూసే ముందు ఆ వీడియోకి ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఫైనల్లీ మూవీ అయితే చూసేసి వచ్చామనమాట. సో, చాలా రోజుల నుంచి చూడాలి అనుకున్నాము. బట్ ఈ రోజైతే అయింది. ప్రెజెంట్ ఇప్పుడు టైం అయితే వచ్చేసి 1:00 అయింది. ఇప్పుడే వచ్చాము ఇంటికి మూవీ అయిన తర్వాత. సో, ఇక్కడ థియేటర్‌లో ఏం జరిగింది అంటే వెళ్ళిన తర్వాత ఇక్కడ మలేషియా వచ్చేసరికి ఇస్లామిక్ కంట్రీ అయినా సరే మన తెలుగు మూవీస్ కూడా ఇక్కడ రిలీజ్ చేస్తారనమాట. అంటే లైక్ తమిళ్, తెలుగు, హిందీ ఇట్లా ఈ 3 లాంగ్వేజెస్‌లో కూడా ఇక్కడ మూవీస్ అయితే నడుస్తూ ఉంటాయి. సో, ఫైనల్లీ 'కల్కి' మూవీ చూడాలని చెప్పి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము. బట్ టైం కుదరట్లేదు. అండ్ అట్లాగే ఇంకా అట్లా పోస్ట్‌పోన్ చేస్తూ వెళ్తున్నాము. బట్ ఫైనల్లీ ఈరోజైతే చూసొచ్చాము. మూవీ అయితే చాలా బావుంది అనే కొన్ని వర్డ్స్ చెప్తాం కదా! సో, అది కూడా చెప్పడానికైతే లేదు. ఎంత చెప్పినా తక్కువే అన్నట్టు అనిపించింది నాకైతే. చాలా బాగా నచ్చింది. చాలా బాగా ఎంజాయ్ చేసాం. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే ఇక్కడ మలేషియాలో వచ్చేసరికి రేపటితో లాస్ట్ అనమాట. అంటే ఈ రోజుతో లాస్ట్ మూవీ. ఇంకా రేపటి నుంచి ఉండదంట షో అయితే. సో, ఇంకా లాస్ట్ కదా అని చెప్పి టైం అడ్జస్ట్ చేసుకొని అయితే వెళ్ళొచ్చాము. కానీ థియేటర్‌కి వెళ్ళిన తర్వాత నేనైతే ఫస్ట్ టైమ్ అనమాట ఇక్కడికొచ్చిన తర్వాత మూవీ చూడడం. దట్ టూ 'కల్కి' మూవీ ఫస్ట్ మూవీ 'కల్కి' మూవీ చాలా హ్యాపీ అనిపించింది. కానీ థియేటర్‌కి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగింది అంటే నేను ఫస్ట్ టైమ్ కదా చూడడం ఎట్లా ఉంటుంది? అండ్ అక్కడ మలేషియన్స్ అందరూ చూస్తారా ఏంటి? అలా అనిపించింది కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత థియేటర్‌లో నేను, మా హస్బెండ్ తప్ప ఎవ్వరూ లేరనమాట. అది నాకైతే చాలా థ్రిల్లింగ్ అనిపించింది అసలు. ఫస్ట్ టైమ్ అనమాట ఇట్లాంటి ఎక్స్‌పీరియన్స్ ఎవరు ఎలా చేసుంటారో అని అనిపిస్తూ ఉంటుంది కదా! సో, ఇది అయితే ఫస్ట్ టైమ్ నేను ఎక్స్‌పీరియన్స్ చేశాననమాట. అంటే ఎంటైర్ థియేటర్ మొత్తంలో గూడా 2 మెంబర్స్ అంటే దట్ టూ నేను, మా హస్బెండ్ మేమిద్దరం మాత్రమే ఉన్నాము. అసలు స్టార్టింగ్ అయితే నాకది చెప్పడానికి చాలా షాక్ అయ్యాను. నేను ఏంటి ఇంకా వస్తారని చూసాం గానీ బట్ మూవీ అయ్యే వరకు గూడా ఎవ్వరు లేరు. నేను, మా హస్బెండ్ మాత్రమే ఉన్నామనమాట. ఇదొక థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ అనే జెప్పాలి. చాలా అయితే నవ్వుకున్నాను నేనైతే. చాలా ఎక్సైటెడ్ ఫీల్ అయ్యాను కూడా చెప్పాలంటే. ఇలా చాలా తక్కువ జరుగుతుంది కదా! సో, ఫైనల్లీ మూవీ అయితే చూసేసొచ్చాము. చాలా హ్యాపీ అనిపించింది. ఫస్ట్ మూవీ అనమాట ఇక్కడికొచ్చిన తర్వాత. మన తెలుగు మూవీస్ కొన్ని మూవీస్ అయితే ఇక్కడ వీళ్ళు రిలీజ్ చేస్తూ ఉంటారు. అంటే ఇక్కడ ఇండియన్స్ అట్లాగే తమిళియన్స్ వీళ్ళందరూ కూడా ఉంటారు కదా! సో, వాళ్ళు ఫ్రీ టైమ్‌లో వెళ్లి చూడడం ఇట్లా అయితే ఉంటుంది. అంటే సెలెక్టెడ్‌గా కొన్ని థియేటర్స్‌లో మాత్రమే ఇక్కడ రిలీజ్ చేస్తారనమాట. మన తెలుగు మూవీస్ అన్నీ కూడా. ఆ థియేటర్‌ని మనం ఆన్‌లైన్‌లో చూసుకొని టికెట్స్ అన్నీ కూడా బుక్ చేసుకొని వెళ్తే హ్యాపీగా చూసేసి వచ్చేయొచ్చు. బట్ ఈరోజైతే ఒక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ అయితే నేను ఫేస్ చేశాను. సో, ఆ వీడియోస్ కొన్ని క్లిప్స్ అయితే నేను మీకు ఇందులో యాడ్ చేస్తాను చూసేయండి. సో, వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి.
ఇక్కడ థియేటర్ దగ్గరికైతే వచ్చేసాము. ఇక్కడ ఎందుకు అలా మేమిద్దరమే చూడాల్సొచ్చింది, ఇంకా అదర్ పీపుల్ ఎవరు రాలేదెందుకు అనంటే, మోస్ట్‌లీ లాస్ట్ డే అయ్యుండొచ్చు. అదొకటి కారణం అయ్యుండొచ్చు. అండ్ అట్లాగే అంటే ఇది మలేషియా కదా! సో, కొంతమంది మాత్రమే ఉంటారు కదా మన తెలుగు పీపులు. కానీ మోస్ట్‌లీ ఇక్కడ వచ్చేసరికి మన ఇండియన్ మూవీస్ అన్నీ కూడా 3 లాంగ్వేజెస్‌లో ఇక్కడ వీళ్ళు రిలీజ్ చేస్తూ ఉంటారు. అంటే తెలుగు, హిందీ, తమిళ్ అట్లాగా. ఉన్న కొంతమంది మోస్ట్‌లీ చూసి అయితే వస్తారు. బట్ ఇది లాస్ట్ డే అయ్యేసరికి మేబీ ఎవరు ఉండకపోవచ్చు. అది జరుగుంటుంది. సో, కానీ ఇదొక ఒక కొత్త ఎక్స్‌పీరియన్స్ అనే చెప్పాలనమాట. నేను మై హస్బెండ్ మాత్రమే, మేమిద్దరం మాత్రమే చూసాం మూవీ. కానీ ఇక్కడ ఆన్‌లైన్‌లో టికెట్స్ బుక్ చేసినప్పుడు మాతో పాటు ఇంకొక ఇద్దరైతే ఉన్నారు. అంటే మొత్తం 4 మెంబర్స్ అనమాట. సో, వాళ్ళిద్దరూ వస్తారని అనుకున్నాము. బట్ కాకపోతే వాళ్ళు కూడా రాలేదు. ఫైనల్లీ మేమిద్దరం మాత్రమే అయ్యామక్కడ. సో, ఇంకా మోస్ట్‌లీ అప్పటికే అందరూ చూసేసి ఉన్నారేమో. అందుకే ఇంకా లాస్ట్ ఎవరు రాలేదు. సో, ఎంటైర్ మూవీ మొత్తం కూడా మేమిద్దరం మాత్రమే చూసామన్నమాట. సో, చాలా హ్యాపీ అనిపించింది. బట్ మూవీ విషయానికొస్తే చూసారా ఇక్కడ మేము తప్ప ఎవ్వరు లేరనమాట. మూవీ విషయానికొస్తే మూవీని ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పడానికైతే ఏం లేదు. అంటే ఎలా చెప్పాలి, ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది. చాలా బాగుంది మూవీ. చాలా బాగా ఎంజాయ్ చేశాం అసలు.